ఓవన కాపరి ఆకులేమి లేదు, పాచిక గల చోట్ల పాచికతో నడుపున్. యెహోవన కాపరి చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం. సంతసముగా నందును యెహోవన కాపరి నాకులేమి లేదు, పాచిక గల చోట్ల మాచికతో నడుపున్. ఈ ఉదయకాలం 23వ దావీదు కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ ఉదయకాలం ప్రభు దేవుడు తమకు కాగలిగిన జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన ముందును వెనుకను నన్ను ఆవరించి ఉన్నాడు. ఈ వాక్యంలో ఆదరణ దొరుకుతుంది. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన తోడుగా ఉన్నప్పుడు ఏ లేమి ఉండదు, లేమి కలుగదు. సమస్తము కలిగినదేదియో ఆయన లేకుండా కలుగులేదు. సమస్తము ఆయన మూలముగా కలిగను. మరి గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపేటటువంటి దావీదు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయనను తీసుకొని పోయాడంటే ఇశ్రాయేలీయులకు ఆయన్ని కాపరిగా చేశాడు. దావీదు గొర్రెలు కాసేటటువంటి దావీదును గొప్ప కాపరిగా ఇశ్రాయేలీయులకు
రాజ్యాధికారం చేయటానికి దేవుడు గొప్ప స్థితిని దావీదుకు ఇచ్చాడు. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పర్యై వారిని నడిపించెను. దావీదును గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించి ఇశ్రాయేలీల పరిపాలించుటకు లేదా మేపుటకు దావీదును దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన నా కాపరి అని చెప్తున్నాడు. ఈయన గొర్రెల కాపరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. అలాగైతే దావీదును ఆదరిస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. పొలములో గొర్రెలకు ఆహారమైతే మందిరములో సర్వ సమృద్ధి. నీ మందిరములో ఆహారం ఉన్నది కనుకనే మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మందిరములో ఆహారం ఉన్నది కనుకనే మందిరమనగా పచ్చని చోటు. అందుకనే సొలొమోను మన శయన స్థానము పచ్చని చోటు అనగా మనం కలుసుకునే స్థలం మందిరం. మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉంది కనుకనే దావీదు మందిరాన్ని విడిచిపెట్టక మందిరంలో నివాసం చేస్తానంటాడు. తన హృదయమైన ఈ మందిరంలో నిత్యము ఎల్లవేళలా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దావీదు ప్రతి విషయములో దేవునికి
కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గొర్రెల దొడ్లలో నుండి రప్పించాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా పరిపాలించటానికి యథార్థ హృదయుడై పరిపాలించాడు. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయిన దేవుడు ఏమంటానంటే, భూమి మీదను ఆకాశము ఈ సర్వాధికారం ఇవ్వబడినదని చెబుతున్నాడు. భూమి మీద మత్తయి సువార్త 'భూమి మీద అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి యందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. దావీదుకి కొంత మేరకు అయితే దేవుడైన యెహోవా భూమి మీదను పరలోకమందును సర్వాధికారము ఇవ్వబడినది. దావీదు దేవుడైన యెహోవా అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన యెహోవా నా కాపరి అంటున్నాడు. మేపే విషయంలో లేదా త్రాగే విషయంలో, నడిపించే విషయంలో, తినుట, త్రాగుట, నడుచుట ఆయన్ని తన మార్గమందు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కనుకనే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఆయన అధికారం క్రింద ఉన్నప్పుడు ఆయన ఒక అధికారిగా ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. దేవుని అధికారంలో ఎవరైతే తన సొంత రక్షకునిగా స్వీకరించి దేవుని సన్నిధిలో మోకరిస్తారో వారికి దేవుడిచ్చే అధికారము గొప్పది. మార్కు సువార్తలో శిష్యులను అనగా డిజైపుల్స్, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక ఈ అధికారం మత్తయి సువార్త 10వ అధ్యాయం వారిని పిలిచి 12 మందిని పిలిచి శిష్యులను అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. దేవుడైన యెహోవా దావీదునకు అధికారం ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులకు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అధికారం ఇచ్చేది దేవుడు, అధికారం ఇచ్చేది యేసు ప్రభువారు. కనుక దేవుడిచ్చిన అధికారాన్ని కలిగి ఉన్న దావీదు యెహోవా నా కాపరి అంటున్నాడు. అంతేకాదు ఈ పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ వీరేం చెప్తున్నారంటే ఆయన అధికారంలో ఉండి ఆయన గురించి చెప్తున్నారు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి
పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. కనుక ఈ అధికారం కలిగిన పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది, తర్వాత 5,000 మంది నలువైపులా అనగా బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. దేవుడిచ్చిన అధికారాన్ని కలిగిన శిష్యులు, దేవుడిచ్చిన అధికారం మరి గొర్రెల దొడ్లలో నుండి పిలిపించి రప్పించి ఇశ్రాయేలీయులకు రాజుగా చేసినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన అధికారం ఇస్తాడు. ఆయన ఆశ కలిగిన వారికి ఆశ కలిగిన ప్రాణములు తృప్తిపరచు దేవుడై ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాలం దేవుడిచ్చిన అధికారము గొప్పది. మనుషులు ఇచ్చేటటువంటిది కాదు. దేవుడిచ్చే అధికారం దావీదును కృతజ్ఞత కలిగి యెహోవా నా కాపరి అని చెప్తున్నాడు. పేతురు ఈ యేసును దేవుడు లేపెను, సిలువ వేసిన యేసును దేవుడు లేపెను అని చూస్తా ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో దేవుడు తనకు కాగలిగిన జనులు ధన్యులు అని తెలియపరుస్తుంది. ఈ ఉదయకాలం ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని స్వంత రక్షకునిగా స్వీకరిస్తే దేవుడిచ్చేటటువంటి అధికారం గొప్పది. ఉద్యోగము, వివాహము, సంతానము, ఇల్లు కట్టుట, పెళ్లి చేయుట, ఇవన్నీ పరలోకమునకును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిను. ఆయన దగ్గర వినయ విధేయత కలిగి ఆయన నేర్పరి అయి పరిపాలించాడంట దావీదు. నేర్పరి అయి నేర్చుకున్న వారు శిష్యులు అలాగా అనేక ఆత్మల కొరకు సంపాదించారు. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున తండ్రి, ఈ ఉదయకాలం పరలోకమునకును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని తెలియపరుస్తున్నావు. ఈ ఉదయకాలం నీవే మా కాపరి, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకో నిద్రపో. ఇశ్రాయేలీయులకు ముందు నడుస్తూ వెనక నడుస్తూ పగటిలో మేఘస్తంభం గాను రాత్రిలో అగ్నిస్తంభం గాను కునుకక కాపాడుచు నడిపిస్తున్నవాడు, ఆహారంతో తృప్తిపరిచావు, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్న నాయకత్వం కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఇంతవరకును నా బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములే నా వెంట వచ్చును,
నిజమే, మా జీవితాల్లో కూడా కృపాక్షేమములే వెంట వస్తున్నందుకే నీ మందిరంలో నివాసము చేయుట ఎంతో మంచిది. నీ మందిరంలో ఆహారం ఉంది. ఆహారము భుజిస్తూ ప్రయాణం చేయవలసిన అవసరత మాకెంతో ఉన్నది. యేసు ప్రభువారి ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుడి నడిపించునుగా. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నీవును నీ ఇంటి వారును ఈ గొప్ప ఆశీర్వాదం అనేకులకు ఆదర్శవంతంగాను అనేకులను దేవునిలోనికి నడిపించిన అధికారము కలిగిన జీవితం నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.